జై శ్రీదత్త, జై గురుదత్త. ఈరోజు మనం మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను తెలుసుకుందాము. జ్ఞానబోధ మరియు రామకోటి అనే అంశము ఈరోజు మనం స్వామివారి చరిత్రలో భాగంగా 26వ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొగిల్చెర్ల గ్రామస్తుల అందరిలోనూ ఒకే భక్తిభావం ఏర్పడ్డది. శ్రీ స్వామివారి పట్ల ఇక శ్రీధర్రావు గారు బంధువులలో కొద్దిగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఆ దంపతులు పట్టించుకోవటం మానేశారు. శ్రీ స్వామివారు ఆ ఇంటి ఆవరణంలో యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవారు. ఆయన ధ్యానానికి ఒక సమయం ఉండేది కాదు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే కొన్ని గంటల పాటు అలానే ఉండిపోయేవారు. అందులో నుంచి లేచిన తర్వాతే ఆహారం తీసుకునేవారు. అది కూడా చాలా మితంగా భుజించేవారు. ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు లలిత అమ్మవారి గురించి, అష్టాక్షరి గురించి కొన్ని విషయాలు చెప్పేవారు. ఆ సమయంలో శ్రీధర్రావు, ప్రభావతి గారు, వారితో పాటు సత్యనారాయణమ్మ గారు మాత్రమే ఉండేవారు. పని చేసుకునే సమయంలో శ్రీ స్వామివారు జ్ఞానబోధ మొదలు పెట్టేవారు. తను చెప్పే మాటలు సరిగ్గా వినిపించుకోవటం లేదని శ్రీ స్వామివారికి అనిపిస్తే ఎంతో అనునయంగా, అమ్మా అమ్మా సరిగ్గా విను, ఇది జ్ఞానం తల్లి, మళ్ళీ మళ్ళీ చెప్పటానికి నేనుండను, ఆ తర్వాత నీకు ఇలా చెప్పేవారు ఎవరూ ఉండరు అనేవారు. అలా చెప్పేటప్పుడు శ్రీ స్వామివారి కంఠం స్వరం మారిపోయేది. శ్రీధర్రావు, ప్రభావతి గారు వెంటనే చేస్తున్న పనులు మానేసి శ్రీ స్వామివారి ఉపదేశాన్ని శ్రద్ధగా వినేవారు. ఒకసారి రామనామం గురించి ప్రభావతి గారు శ్రీ స్వామివారితో మాట్లాడుతూ, నాయన, రామకోటి రాసిన వాళ్లకు చాలా కష్టాలు వస్తాయని విన్నాను. స్వయాన మా ఆడపడుచును చూశాను. ఆమె ఎంతో శ్రద్ధగా రామకోటి వ్రాసి పూర్తి చేసింది. కానీ ఆమె కుమారుడు 6 సంవత్సరాల వయసు వారు సరిగ్గా శ్రీరామనవమి నాడే మరణించాడు. నేను ఓ 10-15 పుస్తకాలు రామనామం రాశాను. అదేమిటో ఆ సమయంలోనే అంతులేని కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టాయి. భయపడిపోయి అంతటితో రామకోటి వ్రాసే ఆలోచన మానుకున్నాను అన్నారు. అప్పటిదాకా ప్రభావతి గారు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న శ్రీ స్వామివారు పక్కున నవ్వారు. అలా నవ్వుతూనే కొద్దిసేపు ఉన్నారు. ఆ తర్వాత గంభీరంగా మారిపోయారు. అమ్మా, రామనామం అంటే ఏమనుకున్నావు? అది అగ్ని తల్లి, అగ్ని. ఆ అగ్నిలో సర్వ పాపాలు భస్మం కావలసిందే. జన్మ జన్మల పాపాలను హరింపచేసే ముక్తిదాయకమైనది. ఒక కరుకు బోయవాడిని మహర్షిగా మార్చిన మంత్రం, వానరులని దైవంగా మలిచిన మహామంత్రం, మంత్రరాజ్యమైన రామనామంతో అందరూ పరబ్రహ్మ స్వరూపాన్ని, నామరహితమైన అనుభూతిని దర్శించలేరు, పొందలేరు. అది మహాయోగులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. అందుకే మానవోత్తముడు, అవతార పురుషుడు, రావణుడి బారి నుండి లోకాలను రక్షించిన దైవమైన రాముడి రూపాన్ని, రామనామ తారకాన్ని ప్రతిబింబంగా మలుచుకున్నాము. ఒకే గురి, ఒకే లక్ష్యం, ఒకే ఆకారం, ఒకే ధ్యేయం లేనిదే మంత్రజపం చెయ్యలేరు సాధారణ మానవులు. ఇక రామకోటి విషయానికి వస్తే, నీ శ్రద్ధా భక్తులని దైవం కూడా పరీక్షిస్తాడు. ఈ వ్యక్తి నిజంగా శరణాగతి పొందాడా లేదా అని పరీక్షిస్తాడు. దైవం పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి. చలించకూడదు.
ఒక్కసారి నువ్వు సర్వస్వం శరణాగతి పొందావా, నిన్ను ఆ దైవమే హక్కున చేర్చుకుంటుంది. అమ్మా, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం ఈ రెండు భాగవతంలోని ముఖ్య ఘట్టాలు. మీరు చదివే ఉంటారు. ప్రహ్లాదుడు ఆ నారాయణుడిని తన పసిప్రాయం నుంచే శరణు వేడాడు. అందుకు మహావిష్ణువు అన్ని ఆపదల నుండి అడుగడుగునా అతనిని కాపాడాడు. అదమ్మ సర్వస్య శరణాగతి అంటే. అది అహంకార రహిత భక్తి. ఇక గజేంద్రుడు తను అహంకరించినంతకాలం విష్ణుమూర్తి కన్నెత్తి చూడలేదు. గజేంద్రుడి అహంకారం నశించి శరణు పొందిన తర్వాతే తను వచ్చాడు. ఇది పశుభక్తి. అర్థమయ్యిందా? ఏది ఇందాక నీ ఆడపడుచు కుమారుడు గురించి చెప్పావే, ఆ బాలుడికి పశుప్రాయం నుంచే వ్యాధి ఉంది. అందులో నుంచి విముక్తి కలిగించటమే అతనికి ఆవిడకు శ్రేయస్కరం. అది తెలుసుకోలేక తల్లి కనుక ఆమె బాధపడటంలో అసహజం లేదు. కానీ ఆ బిడ్డను శ్రీరామనవమి నాడే తీసుకుపోవటం అనేది ఉత్తమ గతులు ప్రసాదించటానికే. ఆ బిడ్డ వైకుంఠధామం చేరి ఉంటాడనేది నిర్వాద వాదాంశము. మరో సంగతి, రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముడతాయని భయపడ్డానన్నావే, రామకోటి వ్రాయని వారికి కష్టాలు లేవా తల్లి? భగవన్నామం చెప్పి జపించిన వారికి, వ్రాసిన వారికి ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ ప్రారబ్ధాన్ని బట్టి వచ్చినా అవి తాత్కాలికంగానే ఉంటాయి. ఒక రకంగా అవి వారికి శ్రేయస్సునే కలిగిస్తాయి. దాదాపు అందరూ భక్తుల కథలు చదివే ఉంటారు. మీరు ఆ విషయాన్నే తేటతెల్లంగా తెలుపుతున్నాయి వారి చరిత్రలు. అవునా? శ్రీ స్వామివారి వాగ్దాటి కొనసాగుతూనే ఉంది. మంత్రముగ్ధులై వింటున్నారు ముగ్గురు. శ్రీ స్వామివారు ఆ రోజు అనర్గళంగా అనేక విషయాలు రాత్రి పొద్దుపోయేదాకా వారితో చెబుతూనే ఉన్నారు. శ్రీ స్వామివారి బోధలోని మరిన్ని అంశాలను రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహంగా మనకు అందింది. సర్వం శ్రీ దత్తకృపగా భావించండి. అందరూ స్వామివారిని కొలవండి, స్వామివారిని ప్రార్థించండి. మీకున్నటువంటి భక్తులు స్వామివారికి ఇచ్చేయండి. దత్తాత్రేయ స్వామిని అనుగ్రహంగా మీరు ఆయనను కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి మందిరాన్ని దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని సంతోషంగా